తిరువురు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత స్వామిదాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. తిరువురు ఘటనకు సంబంధించి ఆయన సార్ ఎలా చూడాలంటే నాని గారిని పూర్తిగా రావద్దు పార్టీ కార్యక్రమం దూరంగా ఉండమని కూడా చెప్పిన పరిస్థితులు ఎలా చూస్తారు? అది నేను అనుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజలతో గెలిచినటువంటి అభ్యర్థి క్యాండిడేట్ని ఇట్లా ప్రజా సభకి లక్షలాది మంది అటెండ్ అవుతున్నారు. ఆ సభకి ఆయన్ని రావద్దని అనటం అనేది మంచి మంచి విషయం కాదు. మేము కూడా మామూలుగా చర్చిస్తాం దాని గురించి ఏదో మాట్లాడతాం. అంటే మీ నియోజకవర్గంలో సభ జరగబోతుంది. అతిపెద్ద సభ పార్లమెంట్కి సంబంధించి జరిగే సభలో ఈ స్థానికంగా ఉన్న ఎంపీకి ఆహ్వానం అందకపోవడం, ఆయన రావద్దని చెప్పడాన్ని కూడా పార్టీలో శ్రేణులు ఎలా చూడాలి? ఇది దురదృష్టకరమైనదండి. దీని కాలమే దానికి పరిష్కారం చేయాలి. అంతేగాని ఇది దురదృష్టకరమైన సంఘటన అని చెప్తున్నాను నేను. ఎందుకంటే రావద్దని అనటం అనేది అది హితం కాదు. ఎందుకంటే ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎదురుగాలి వీచినప్పుడు ముగ్గురు ఎంపీలకు వెళ్తే ఒక ఎంపీ అయినా అందులో బెదవాడ నడిబొడ్డు, ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డులో ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడు. ఆ నాయకుడిని మరి మేము అంతా ఇదిగా ఉన్నాం కాబట్టి, అంత కలిసి ఉన్నాం కాబట్టి ఉట్టిగా మామూలుగా ఆయన్ని మనసు హర్ట్ అవ్వద్దని చెప్పడానికి వచ్చాను నేను మిత్రుడిగా. అంటే మీరు వెళ్తున్నారు సభకి? అంటే నాని గారు ఇప్పటికీ వెళ్ళనని చాలా క్లారిటీగా చెప్పారు, ఆహ్వానం అందలేదు కాబట్టి మీరు వెళ్తున్నారా? వాళ్ళు నన్ను దేని బాధ్యత పెట్టలేదండి, దేనిలో ఇన్వాల్వ్మెంట్ లేదు. వాళ్ళు నాతో చర్చించిన వాళ్ళు కూడా లేదండి. మామూలు మీ దగ్గర జరుగుతుంది కదా, నువ్వు ఇది చూడు, డయాస్ కాడ ఉండో లేకుంటే అక్కడ ఉండో మొబిలైజేషన్లో ఏం బాధ్యత నాకు అప్పచెప్పలేదు, ఇంతవరకు ఏం లేదు. అందుకని ఇక నేను కూడా మరి నానిగారు రానప్పుడు నేను కూడా వెళ్ళను. అంటే కార్యకర్తలంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో నాని వరుస చిన్ని వర్గాలు రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి విజయవాడ నగరంలో కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో రేపు సభ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఫ్లెక్సీలో ఫోటో లేదనే గొడవ జరిగిన పరిస్థితి, ఇప్పుడు నాని గారే వెళ్ళలేని పరిస్థితి. ఏమంటే ప్రోటోకాల్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ఉంటుంది ఎంపీకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్, పార్టీలో ప్రోటోకాల్ లేకపోతే అది దురదృష్టకరం అంటున్నా నేను. ఇది ఎందుకు వచ్చిందో ఈ పరిణామం. ఉదయం జరిగిన ప్రెస్ మీట్లో అక్కడ నెట్టెన్ రఘురామ్ కానీ దేవినేని ఉమా కానీ ప్రోటోకాల్కి ఎటువంటి ఆటంకాలు లేవు, ప్రోటోకాల్ మేము పాటిస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అన్నీ పైకి ఏదో అని చెప్తారండి, పైకి చెప్పొచ్చు. వాళ్ళు ఎవరు మాట్లాడారు? నెట్టెన్ రఘురామ్ గారు మాట్లాడారు ఫోన్ చేసి. మరి దేవినేని ఉమా గారు మాట్లాడారా ఫోన్ చేసి? నేను మాజీ శాసనసభ్యుడిని, నా భార్య జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, ఇద్దరు 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. మాకే చెప్పకపోతే ఇక ఎవరికి చెప్తారా? కనీసం అక్కడ జరుగుతున్నట్టు కూడా మీకు ఆహ్వానం అందలేదా? అందలేదు. ఆహ్వానం అందలా, ఏ బాధ్యత అప్పచెప్పలా. అంటే అక్కడ ఇప్పటికే ఒక గొడవ ఆల్రెడీ జరిగింది. రేపు సభ ఎలా ఉండబోతుంది? అంటే ఫుల్ హై టెన్షన్ అయితే నెలకొంది ఆంధ్రప్రదేశ్లో. తెలుగు మేము పీస్ఫుల్ శాంతి కాముకులం. అసలు ఎప్పుడు కూడా ఏ గొడవలకు పోయేవాడడం లేదు కాదు. నేను 30 ఏళ్ల రాజకీయంలో అసలు మా ఏ కేసులు కూడా లేవు మా మీద ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి వేరు, ఇప్పటి నుంచి మరొక రకంగా ఉండబోతుంది. కానీ కాలమే దానికి పరిష్కారం. కాలమే గాయాన్ని మాన్చాలి. ఆయన హత్యారు, అది ఏం కాదులే, భవిష్యత్తు ఉంది, మేము ఇదిగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్పేస్తాం. అంటే పార్టీలో కనీసం ఒక కార్యక్రమానికి పిలవలేదు. రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది? పార్టీలో కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే బయటకు వచ్చే అవకాశం? ఎవరండి? నాని గారు కానీ మీరు కానీ, ఎందుకంటే ఇప్పటికే కార్యక్రమానికి పిల్లలేని పరిస్థితులు కనిపిస్తుంది కదా. అసలు ఏ నిర్ణయం ఇంతలోకే అండి, నిన్నగా జరిగింది. ఇంతలోకే ఇవన్నీ సడన్గా తీసుకునే నిర్ణయాలు కాదు కదా. భవిష్యత్తుకు ఒక ప్రణాళిక ఉంటుంది. మేము ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళం. నేనే రిటైర్మెంట్ లైఫ్ కాదు, ఆయనది రిటైర్మెంట్ లైఫ్ కాదు, చెప్తున్నా. మేము ప్రజాసేవక చేసేవాళ్ళమే కదా. ప్రజలు మా మీద నిర్ణయం కూడా అప్పటికప్పుడు తీసుకుని ఉన్నది కదా పార్టీ, టీడీపీ పార్టీ అప్పటికప్పుడు ఏమండి ఎందుకు తీసుకున్నారో మాకు తెలియదు, ఎందుకు నిర్ణయించుకున్నారో తెలియదు. నేనేమి తప్పు పట్టట్లా వాళ్ళని, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. మీ కార్యకర్తలకు కానీ నాని గారి కార్యకర్తలకు కానీ ఏం చెప్తారు ఎల్లుండి సభకు సంబంధించి? ఏమండి మా కార్యకర్తలు అభిమానులు ఎంతమంది ఎవరున్నారో ఇంకా డిస్కషన్ చేయలేదు. పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు మేము ఏదో అసలు ఏం జరిగింది అనేది డిస్కషన్ చేసుకుంటున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఇది అయిపోయినాక జరుగుద్ది. అంటే ఇప్పటికే ఉదయం నుంచి కూడా నాని గారితో మీరు ఉన్నారు, ఏంటి అంత దాదాపు చర్చించండి. నేను ఒక్కడిని కాదు, చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. నేను కాసేపు మాట్లాడి వచ్చేస్తున్నాను.
ఇది చెప్తున్నారు పూర్తిగా కేసీఆర్ నానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. నాని వెళ్ళట్లేదు కాబట్టి తాను కూడా వెళ్ళను, నాని వెనకాతలే ఉంటానంటూ స్వామిదాస్ చెప్తున్న పరిస్థితి. తనకి కూడా ప్రోటోకాల్, పార్టీలో ప్రోటోకాల్ ఏవైతే ఉందో ఆ ప్రోటోకాల్ని పూర్తిగా పాటించలేదని చెప్తున్నారు. ఆ నియోజకవర్గంలో సభ జరుగుతున్నా తనకి ఒక ఆహ్వానం అందలేదని చెప్పే పరిస్థితి. నానిని రావద్దనం కూడా సరైన పద్ధతి కాదంటూ స్వామిదాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.